మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమరావతిలో స్టార్టప్ ఏరియా పనులకు నేడు శ్రీకారం చుట్టనుంది ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు, సింగపూర్ మంత్రి ఈశ్వరన్ చేతుల మీదుగా పనులు ప్రారంభం కానున్నాయి. వెల్కమ్ గ్యాలరీని సీఎం చంద్రబాబు, సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ప్రారంభించనున్నారు. తాళ్లాయపాలెంలోని స్టార్టప్ ఏరియాలో సింగపూర్ కంపెనీలు చేపడుతున్న తొలి ప్రాజెక్ట్ ఇది. ఇక అమరావతి నగరానికి ముఖ ద్వారంగా వెల్కమ్ గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఇక ఈ పనుల ప్రారంభోత్సవానికి సంబంధించి మరింత సమాచారం మా సచివాలయం ప్రతినిధి ఎంపీరావు ఫోన్ లైన్లో అందిస్తారు. ఎంపీరావు, గుడ్ మార్నింగ్. ఓవైపు వెల్కమ్ గ్యాలరీని ఏర్పాటు చేస్తున్నారు, మరోవైపు సింగపూర్ కంపెనీలు అంటూ కొన్ని వస్తున్నాయి. ప్రారంభోత్సవాలు శరవేగంగా జరుగుతున్నాయి, వివరాలేంటి? అమరావతి నిర్మాణ పనులు చక్కగా జరిగిపోతున్నాయి. ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించి ప్రభుత్వ వ్యవహారాలు, అలాగే ఉద్యోగుల క్వార్టర్స్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు అమరావతిలో స్టార్టప్ ఏరియా అంటే ఆర్థికంగా రాజధాని నగరాన్ని స్వాగతం చేసేందుకు స్టార్టప్ ఏరియా అంటూ రాజధానిలో సింగపూర్ సంస్థలకు 1691 ఎకరాలను ఛాలెంజ్ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. అసెండాస్, సెన్సార్తో ఈ రెండు సంస్థలు కూడా సింగపూర్ సంస్థలు. ఈ సంస్థలు 15 దశల వారీకి 1691 ఎకరాలను అభివృద్ధి చేయడంతో పాటుగా దేశ విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకొచ్చి అమరావతిలో వాళ్ళ కంపెనీలు స్థాపించే విధంగా కూడా ఈ సంస్థలు చర్యలు తీసుకుంటాయి. దీనికి సంబంధించి గత ఏడాది సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసినప్పుడు కూడా కొద్దిగా అనివార్య కారణాల వల్ల ఈ పనులు ప్రారంభమైనాయి. ఎట్టకేలకు ఈ స్టార్టప్ ఏరియాలో నిర్మాణ కార్యక్రమాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. మరి కాసేపట్లో అంటే ఉదయం 10:15 సీఎం చంద్రబాబు నాయుడు, సింగపూర్ మంత్రి ఈశ్వరన్ చేతుల మీదుగా స్టార్టప్ ఏరియాలో మొదటి ప్రాజెక్ట్ పనులు ప్రారంభమవుతున్నాయి. వెల్కమ్ గ్యాలరీ అమరావతిలో అంటే కృష్ణానది మీద ఒక ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. ఈ ఐకానిక్ బ్రిడ్జ్ మీద నుంచి అమరావతి నగరంలో అడుగు పెట్టగానే కనిపించే విధంగా కూడా సుమారు 4,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అతిపెద్ద భవనాన్ని నిర్మిస్తున్నారు. వెల్కమ్ గ్యాలరీ పేరుతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. ఈ గ్యాలరీలో అమరావతి చరిత్రకు సంబంధించి గతంలో అమరావతి చరిత్ర ఏంటి, ప్రస్తుతం అమరావతిని ఏ విధంగా డెవలప్ చేస్తున్నాము, రాబోయే రోజుల్లో ఏ విధంగా డెవలప్ చేస్తారు అనేది మొత్తం ఒక ఫోటో గ్యాలరీతో పాటుగా కొన్ని కన్వెన్షన్ హాల్స్ కూడా వీటిలో ఉంటాయి. సో మొత్తానికి ఈ గ్యాలరీ నిర్మాణం ద్వారా అమరావతిలో సింగపూర్ కంపెనీలు తమ యొక్క పనులను ప్రారంభిస్తున్నాయి. మొదటి దశలో 50 ఎకరాల్లో మొత్తం పనులను ప్రారంభించేందుకు కూడా సింగపూర్ సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయి. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ కూడా కొద్దిసేపటి అంటే ఎంపీరావు, వెల్కమ్ గ్యాలరీ అనేది ముఖ ద్వారంగా చెప్పుకోవచ్చు, చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారని కూడా సమాచారం. అలాగే ఐకానిక్ బ్రిడ్జ్ ని కూడా నేరుగా ముఖద్వారం వీక్షించే విధంగా అనుసంధానం చేస్తున్నారని కూడా తెలుస్తుంది. అంటే ఓవరాల్ గా అమరావతి హిస్టరీ మొత్తం వెల్కమ్ గ్యాలరీలో పొందుపరచనున్నారా? ఎన్ని హాల్స్ ఉన్నాయి అందులో? అంటే ఎన్ని హాల్స్ అనేది మనం చెప్పలేం, కానీ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా అది ఎగ్జాక్ట్ గా అమరావతి వెల్కమ్ అంటే ఇప్పుడు హైవే నుంచి అమరావతి ఐకానిక్ బ్రిడ్జ్ మీద నుంచి అమరావతి నగరంలోకి ప్రవేశించిన వారు అమరావతికి సంబంధించినటువంటి చరిత్ర తెలుసుకునే విధంగా అంటే ఇక్కడ వచ్చేటటువంటి పర్యాటకులతో పాటుగా ఇక్కడ అమరావతిలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు తమ బిజినెస్ ప్రమోషన్ సంబంధించి కూడా ఇక్కడ కొన్ని అమరావతికి సంబంధించినటువంటి అధికారులంతా కూడా ఇక్కడ ఈ అమరావతిలో ఎలాంటి బిజినెస్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టవచ్చు అనే దానికి సంబంధించి కూడా ఇన్వెస్టర్స్ కూడా పలు సలహాలు సూచనలు ఇచ్చే విధంగా కూడా ఇక్కడ గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటుగా కన్వెన్షన్ హాల్స్ ఒక 4-5 కన్వెన్షన్ హాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. దీని ద్వారా ఇదేంటంటే ఇది ఒక పర్యాటక ప్రదేశంగా మొత్తం అభివృద్ధి చేయనున్నారు. దీంతో పాటుగా వచ్చే రాబోయే రోజుల్లో మొదటి దశలో 50 ఎకరాల్లో ఈ సింగపూర్ సంస్థలు పలు నిర్మాణాలు కూడా చేపడుతున్నాయి. దేశ విదేశాల నుంచి పెట్టుబడులు కూడా తీసుకురానున్నాయి. మొత్తం సింగపూర్ చెందినటువంటి 90 మంది ప్రతినిధుల బృందము మంత్రి ఈశ్వరన్ కూడా అమరావతి చేరుకున్నారు. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత మధ్యాహ్నం అమరావతిలో ముఖ్యంగా యువతకు ఉపాధి కల్పించడం పైనే సీఎం ఫోకస్ చేశారని తెలుస్తోంది. రైట్.